మరి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును, దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము మనకు పరలోకముందుందని మనము ఎరగవలను అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. అవును దేవుని ప్రియులారా, మరి ఇంటికి చక్కటి మరి కిటికీలు గాని, మరి డోర్స్ గాని, ఇంకా విచిత్రమైన రంగులు గాని, ఇంకా ఎన్నో మనము చేస్తూ ఉంటాం. కానీ మన కొరకు మనం ఇల్లు కట్టుకుంటాం. అవును, కానీ దేవుడు కట్టుకున్న ఒక ఇల్లు, అది చాలా విలువైనటువంటి ఇల్లు. ఈ రోజు అదే లక్ష్మి అనేటువంటి ఆ యవనస్తురాలన్న బిడ్డ ఆ ఇల్లు కూలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇల్లుకు ఇప్పుడు మనం కట్టుకున్న ఇల్లుకు వెంటిలేటర్ పెట్టాలి, డోర్ పెట్టాలి, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎలా ఉండాలి అని మనం ప్లాన్ వేసుకొని కట్టుకుంటాం. కానీ దేవుడు కూడా అంతకంటే గొప్ప ప్లాన్ తో మరి నిన్ను నన్ను కట్టుకున్నట్టుగా ఒకసారి మనము భూమి మీద మానవులంగా మనం ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు రాత్రి. అవును, హల్లెలూయా. ఆ ఇల్లు కట వచ్చే తందుకు పోయే తందుకు తోడితే రెండోసారి నాతో వాడితే మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అంతే. హల్లెలూయా. వచ్చే తందుకు పోయే తందుకు తోడితే తందుకు దానికి రెండు కిటికీలు పెట్టి సాపు చేసుకున్నా యేసు. దానికి రెండు కిటికీలు పెట్టి సాపు చేసుకున్నా యేసు. ఇల్లు కావడగా వచ్చన్నా యోహాను శుభవార్తలో 14వ అధ్యాయంలో ఇదే మాట రాయబడింది. దేవుని వాక్యము రాయబడి ఉంది. ఏమని ఉందంటే, ఆయన ఒక చక్కటి మాట రాస్తున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు. సరే, మంచిదే, కానీ మీరు నా యందును కూడా విశ్వాసం ఉంచుడి అని చెబుతూ ఆయన కింద రాస్తాడు. ఏమంటాడంటే, ఇదిగో నీకు నేను పరలోకములో మంచి ఇల్లు కడతా ఉన్నాను చెప్పాడు. ఈ రోజు సహోదరి లక్ష్మి ఇల్లు ఈ రోజు అక్కడ ఓపెనింగ్ అయిపోయింది, అక్కడ రిబన్ కటింగ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఇల్లు ముగించబడ్డది. హల్లెలూయా. మనము పరాయి దేశం నుండి కిరాయికి వచ్చాము. కిరాయిలకు కోపం వచ్చినా మనమే పోవాలి, మన కోపం వచ్చినా మనమే పోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కిరాయి ఇంట్లో ఎప్పటికి ఉండడానికి వీల్లేదు. ఒకవేళ నీవు అనుకుంటున్నావు నేను పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నానయ్యా, ఇక్కడ నా